అఖండ సినిమా మార్నింగే చూసిన. అఖండ తాండవం కాదు, ఇది బాలయ్య తాండవం, బోయపాటి తాండవం అని చెప్పాలి. సింపుల్గా స్టోరీ ఏంటిదంటే, ఒక ఈ భారతదేశాన్ని కొంచెం చిన్న భిన్నం చేయడానికి, అంటే నాశనం చేయడానికి, దీంట్లో ఉన్న దైవభక్తిని పొడగొట్టడానికి వేరే కంట్రీ వాళ్ళు ట్రై చేస్తుంటారు. దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారో, వాటర్లో ఒక యాంటీడోట్ ఏమంటారు, ఒక వైరస్ని ప్రవేశపెడతారు. దానికి యాంటీడోట్ కనిపెట్టడానికి హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. ఆ హీరోయిన్ని కాపాడడం ప్లస్ ఈ హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం హీరో అంటే అఖండ ఎట్లా నిలబడ్డాడు, ఏం చేసిండు అనేది ఈ స్టోరీ అనమాట. ఈ స్టోరీ మొత్తంలో అంటే ఏమంటారు, కొంచెం ఇన్ఫర్మేషన్గా అట్లా అనిపించినా కూడా బాలయ్య వచ్చినప్పుడల్లా అసలు థియేటర్ మొత్తం అరుపులు కేకలు ఇది అనమాట. మీకు తెలుసు కదా, ఇక బాలయ్య స్క్రీన్ మీద వచ్చిందంటే ఇక అల్లరి అల్లరి, అది మామూలుగా ఉండదు. అండ్ చిన్న బాలయ్య ఎవరైతే ఉన్నారో, చిన్న బాలయ్య అంటే ఈ అఖండ కాకుండా ఇంకో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఏదో ఒక్క దగ్గర కనిపిస్తారు అంతే తప్ప ఇంకా కనిపించరు. బట్ టోటల్గా చూసుకుంటే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ, ఇంకా షటిల్ ఏదైతే ఈ క్రీడలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక బాలయ్య బాబు ఫైట్ చేస్తుంటే నాకు అట్లే అనిపిస్తుంది సీరియస్గా. ఒక సూపర్ మ్యాన్ కూడా చేయడు అట్లా. ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ అయితే అసలు అరాచకం అసలు ఏమంటారు, క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ ఫైట్ మాత్రం మిస్ అయ్యాకండి. అసలు ఇక నెక్స్ట్ లెవెల్. అంటే మనం అఖండాలో ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో దానికి రెట్టింపు ఉంటుంది. అంటే అన్ఇమాజినబుల్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటారు, ఇట్లా దిష్టి తీస్తారు కదా, అది ఒక మనిషితోనే తీస్తాడు ఆ అమ్మాయికి. అసలు అది అయితే అల్టిమేట్ అసలు. అండ్ ఆ గన్స్ పన్నేవు ఆయన ముందట సూపర్ మ్యాన్ కూడా ఇన్ని గానం చేస్తాడా లేదనే డౌట్ అసలు నాకు సీరియస్గా. అంటే ఇప్పుడు మనం అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవన్నీ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయేమో అనిపిస్తుంది. అంత ఫుట్బాల్ ఆడుకుంటాడు ఒక్కొక్కరితో. అసలు బుల్లెట్ ఒక్కటి తలగదు, ఒక్క గీత కూడా పడదు. అఖండ అంటే ఇక అఖండనే. ఇక బొమ్మఖండ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది ఒక్కటి కొంచెం ఇయ్యలేరు టోటల్గా. ఎందుకంటే చాలా డ్యూరేషన్ ఉంటుంది సినిమా, 2 hours 45 minutes ఉంటుంది. యాక్షన్ బిట్సే ఎక్కువ అఖండతో వచ్చేది. మొత్తం ఆయన ఏదైతే వస్తాడో వచ్చినప్పుడల్లా యాక్షన్ అనమాట. ఒక 6-7 ఫైట్లు ఉంటాయి. ఆ ఫైట్లలో ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. అండ్ ఇమ్మీడియట్గా ఏమంటారు, సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే కొద్దిసేపటి తర్వాత ఒక ఫైట్ వస్తుంది. ఇక ఆ ఫైట్ అయితే ఇక అమ్మ బాబాయ్ అది ఇక నెక్స్ట్ లెవెల్. ఇక అది చెప్పడం కన్నా చూస్తే బెటర్. వన్స్ అయిన స్క్రీన్ మీదకి రాగానే, అఖండ అనే క్యారెక్టర్ రాగానే ఇక థియేటర్ మొత్తం అల్లరే అసలు క్రేజీ లెవెల్. ఇక బీజం అయితే ఇక మీకు తమను బోయపట్టి ఇక బాలయ్య కలిసిరంటే అది ఇక నెక్స్ట్ లెవెల్. ఇక అది మాత్రం ఫిక్స్. అండ్ సినిమా బాగుందా బాలేదా అని ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది సినిమాలాగా చూడొద్దు, బాలయ్య మన షో లాగా చూడాలి. సో ఓన్లీ బాలయ్యకి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. వేరే హీరోకి ఏ హీరో కూడా వర్కౌట్ కాదు. సో 100% ఒక ఎంటర్టైన్మెంట్ అలాగ చూడాలంటే మాత్రం సూపర్ ఎంజాయ్ చేసి రావచ్చు. 100% ఫుల్ ఎంజాయ్ చేసి వస్తారు. బట్ కొంచెం లాగ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు, వేరే దేశం వాళ్ళు ట్రై చేసినప్పుడు అదంతా బోర్ అనిపిస్తుంది. ఎప్పుడైతే అఖండ స్క్రీన్ మీద ఉంటాడో ఇక గూస్ బంప్స్ అనమాట. బట్ ఆయన ఎక్కువ ఉంటుంది స్టోరీ, అతను 100% ఎక్కువ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయినాక ఒక 40 minutes తర్వాత నుంచి అఖండ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి ఇక దుమ్మే ఉంటుంది మొత్తం. అండ్ క్రేజీ అనిపించింది డైలాగ్స్ హిందీలో, తెలుగులో. అసలు నిజంగా ఈ ఏజ్లో కూడా బాలయ్య అసలు ఇట్లా చేయడం అనేది మాత్రం నిజంగా క్రేజీ. అది ఒక్కదాన్ని మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఆయనని మనం ఏమంటారు, చిన్న చూపు చూడడం కన్నా ఈ ఏజ్లో ఇట్లా చేయడం మాత్రం నిజంగా గ్రేట్. అది మాత్రం మనం నేర్చుకోవాలి. అదొకటి. అండ్ కామెడీ ఉండదు, ఆయన చేస్తుంటేనే కామెడీలా ఉంటుంది, అది వేరే విషయం. ఆ ఫైట్స్ అవన్నీ అవి. అండ్ ఇంకా నయం పార్ట్ 3 అయితే లేదు, దక్కిపోయినాం అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ యూజ్ చేసిర్రు. అంటే వాళ్ళకు ఉన్న ఐడియాలు ఏదైతే కొట్టడం ఏదైతే ఉందో, ఇంకా చంపడం, అసలు ఇక ఆ మొత్తం పీక్స్లో చూపించేసారు అనమాట. లాస్ట్లో వచ్చే ఆ గన్స్, ఆ కేజీఎఫ్ లాగా మొత్తం అసలు ఇక వేరే లెవెల్ అండి. అసలు చూసేయండి సినిమా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, పడి నవ్వుతారు. అసలు అన్ని క్యారెక్టర్లు ఏందో అన్నీ ఒకటేలాగా మాట్లాడితే అనిపిస్తాయి. అందరు గట్టిగా మాట్లాడతారు, అందరు సేమ్ మాట్లాడినట్టే అనిపిస్తుంది. నిజంగా అదొకటి విచిత్రం. అంటే ఇప్పుడు బోయపాటి అందరినీ డైరెక్ట్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా సేమ్ కొడుతుంది. బట్ ఓవరాల్గా ఫిలిం అయితే ఓన్లీ బాలయ్య కోసం ఉండి 1 man షో, మొత్తం 1 man షో. ఇంకా వేరే క్యారెక్టర్లు ఏవి కూడా అంత కనిపించవు. ఓన్లీ ఆయననే మెయిన్. ఆయన స్క్రీన్ మీద వచ్చిందంటే ఇక మీరు ఇక ఎంజాయ్ చేస్తారు త్రూ అవుట్. అండ్ దట్స్ ఇట్. సినిమా అయితే బాగుంది సినిమా, 100% బాగుంది.
అసలు నో డౌట్ బోర్ అయితే ఎక్కడ కొట్టదు, ఎక్కడో చిన్న చిన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు తప్ప ఇంకెక్కడ కొట్టదు. అండ్ సంయుక్త మీనన్ అయితే అది ఇక ఓకే, ఒక క్యారెక్టర్ అంతే ఇక. దట్స్ ఇట్. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.